నల్గొండ నుంచి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. 7 గంటలకే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సంబంధించి ఓటు హక్కు వినియోగించుకుని ఓటర్లు తిరిగి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1050 పోలింగ్ కేంద్రాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తయారు. మొత్తం 17 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1617 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వారి భవితవ్యానంతా కూడా ఓటర్లు బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ 5 గంటల వరకు కొనసాగుతుంది. 5 గంటల వరకు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఉంటారో వారందరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి పోలింగ్ బూత్లో 4 పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఉన్నారు. పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా బ్యాలెట్ ఓటు సంబంధించి చెల్లకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. స్వస్టిక్ మార్కును జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చెల్లకుండా ఉండే విధంగా బ్యాలెట్ పత్రాన్ని మడతపెట్టి ఇస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పట్టణ ఓటర్లకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో కొంత అలర్ట్గానే ఉన్నారు. ఉదయం 7 గంటల వరకు అంటే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. ఎక్కడ కూడా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 100 మీటర్ల లోపు ఎవరిని కూడా అనుమతించట్లేదు. పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేయడంతో పాటుగా భద్రత ఏర్పాటు చేయడంతో పాటుగా మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేసేందుకైతే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షిస్తున్నారు. వీడియోగ్రఫీ ద్వారా కూడా పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ విజయ్.